ఏం కనిపిస్తుంది? వాటర్ బాటిల్ గ్లాస్ తో వాటర్ కనిపిస్తున్నాయి కదా. ఈ వాటర్ బాటిల్ లో ఏమైనా వాటర్ ఉందా? లేదు కదా. వాటర్ బాటిల్ లో వాటర్ ఏమైనా ఉందా? ఇందులో వాటర్ నింపుదామా? మరి వాటర్ నింపుదామా వద్దా? ఇందులో నింపుదామా? ఓకే ఫైన్. ఓకే వాటర్ నింపుదాం ఇందులో. ఓకే మనకి వాటర్ కూడా ఇక్కడే ఉంది. ఈ వాటర్ నింపేద్దామా? ఇందులోకి నింపేద్దామా? వెళ్ళియా వెళ్ళినాయా? ఇలా కాదా నింపేది? మరి ఎలా చేయాలి? క్యాప్ ఓపెన్ చేయాలా? అవునా? ఇది బాటిలేగా, ఎందుకు వెళ్ళట్లా? క్యాప్ ఓపెన్ చేయకపోతే లోపల వాటర్ వెళ్ళవా? లేదు మరి వెళ్ళినాయా? ఎందుకు వెళ్ళలేదు నాన్న నాకు చెప్పరా? క్యాప్ టైట్ గా ఉండి క్లోజ్ చేసేసింది. బాటిల్ ని క్లోజ్ చేసేసింది టైట్ గా. బాటిల్ ని టైట్ గా క్యాప్ క్లోజ్ చేయటం వల్ల వాటర్ లోపలికి వెళ్ళలేదు కదా. సరే ఓపెన్ చేసుకోద్దామా మరి? ఇప్పుడు వెళ్తాయో లేదు. సృష్టి ఓపెన్ చేశాను. ఎన్ని పోయగలుగుతాను? దీని నిండా నీళ్లు తీసుకొచ్చి పోయగలుగుతాను కదా. పడిపోతున్నాయా? పడిపోతున్నాయా? మూత తీస్తే మూత తీస్తే మూత వేస్తే మళ్ళీ పడవు కదా. పడవు కదా నాన్న. మూత పెట్టేస్తే పడిపోతాయా మళ్ళీ? ఇదిగో పైకి కిందకి నేను ఎంత చేసినా, ఇటు అటు అటు ఇటు 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 తిప్పినా పడిపోతున్నాయా? మనం కూడా ఇంతేనా? ఈ వాటర్ బాటిల్ అర్థమైందా? మనము పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు నాన్న ఇది వినండి, ఇది నేర్చుకోండి, ఇలా ఉండకూడదు, ఇది గుడ్, ఇది బ్యాడ్ అని పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు మీరు యాక్సెప్టెన్స్ లో ఉండాలి. చక్కగా అర్థం చేసుకొని వింటే మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. మాటలు మంచి మాటలు వెళ్తాయి. మేము చెప్పేటప్పుడు వినిపించుకోకుండా అదిగో అలా మాట్లాడుకుంటా ఉన్నారనుకో, నేను టీచర్ చెప్పేటప్పుడు వినిపించుకోకుండా అట్లా మాట్లాడుతూ ఉన్నారనుకో, అంతే మీ బ్రెయిన్ లోకి ఆ మంచి విషయాలు వెళ్ళవు. అదే నేను పెద్దవాళ్ళు మమ్మీ డాడీ చెప్పేటప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు, టీచర్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా విన్నారనుకో, చక్కగా అది బ్రెయిన్ లోకి వెళ్ళి మీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది, ఉపయోగపడేటట్లు చేస్తుంది. ఎప్పటి వరకు? మళ్ళీ మీరు మీ అంతటక మీరు ఇది నాకొద్దు, నేను ఇలా ఉండను అని మీ అంతటక మీరు ఇది చేసే వరకు జీవితం ఏం చేస్తుంది? మనల్ని కష్టాలు వస్తాయి, బాధలు, ఛాలెంజెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇట్లా ఛాలెంజెస్ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, భయం వస్తుంది, ఇట్లా వస్తుంది. బట్ మీకు ఏదైతే పేరెంట్స్, టీచర్స్ ఏదైతే నాలెడ్జ్, వాల్యూస్, మారల్స్ ఇచ్చారో అవి మిమ్మల్ని, మీరు ఎటు షేక్ అయినా కూడా మిమ్మల్ని నిలబెడతాయి. అర్థమైందా నాన్న? అర్థమైందా? మీరు ఎటు షేక్ అయినా, లైఫ్ ఎటు షేక్ అయినా కూడా అవి మిమ్మల్ని నిలబెట్టి మళ్ళీ స్ట్రాంగ్గా మీరు నిలబడేటట్టు చేస్తాయి. అర్థమైందా నాన్న? మరి ఈ రోజు నుంచి పేరెంట్స్ చెప్పినా, టీచర్స్ చెప్పినా వినటానికి మీరు యాక్సెప్టెన్స్ లో ఉండాలి. వినటానికి మీరు యాక్సెప్టెన్స్ లో ఉండాలి. నేను వినను అని మొండిగా అలా కూర్చున్నారనుకో, చెప్పేటప్పుడు అటు చూసి ఇటు చూసి అటు చూసారనుకో,
మేము పోసేది మీకు మీకు ఇచ్చే నాలెడ్జ్ మేము అటు ఇటు పడిపోతుంది అంతే, మీ బ్రెయిన్లోకి వెళ్ళదు, మీరు వినిపించుకోరు అప్పుడు. మరి ఈ రోజు నుంచి ఏం చేస్తారు చెప్పండి? పెద్దవాళ్ళు చెప్పినా, పేరెంట్స్ చెప్పినా, టీచర్స్ చెప్పినా ఏం చేస్తారు? మరి వినాలి, శ్రద్ధగా వినాలి, నాలెడ్జ్ అంతా తీసుకోవాలి. శ్రద్ధగా విని ఏం చేయాలమ్మా? నాలెడ్జ్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే అది మిమ్మల్ని లైఫ్ మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్ద అయ్యే వరకు మీరు ఇప్పుడు ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నారో అది మిమ్మల్ని స్ట్రాంగ్ గా నిలబెడతారు. అర్థమైందా నాన్న? అర్థమైన వాళ్ళు ఎవరైనా ఒక్కరు చెప్పండి అమ్మా కొంచెం ప్లీజ్. చెప్పు లహరి. నువ్వు చెప్తున్నాను, వెరీ గుడ్ తల్లి. పెద్దవాళ్ళు ఏముండదు, నాలెడ్జ్ ఉండదు కదా. మంచిది చెడు అనేది ఎవరైనా చెప్పినప్పుడు మనం వినకపోతే మనకి నాలెడ్జ్ ఉండదు. ఇంకా ఎవరు చెప్తారు? విన్నారు? అసలు వినలేదు, వినకపోతే ఇంతే వేస్ట్, ఇట్లా పోయినట్టే కదా. శ్రద్ధగా ఎప్పుడైతే వింటారో అది మీ జీవితాన్ని నిలబెడతారు. విన్నావా అమ్మా? ఏం అర్థమైంది చెప్పండి? Nice, very good children, you enjoyed this. Good clap.